ఉన్నాం. అలాగే ప్రార్థనల యందు కూడా చక్కగా ప్రార్థనలు చేసి ప్రభువుకి మన ప్రార్థనాంశాలు అప్పగించి ఉన్నాం. ప్రభు కృపను బట్టి ఈ సాయంత్ర వేళ సమయంలో దేవుని యొక్క వాక్యము మనందరం వినబోతున్నాం. కనుక ఈ సమయాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11 అధ్యాయము 28వ వచనాన్ని ప్రభువు మనకు ఇవ్వబోతున్నటువంటి సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ 11వ అధ్యాయం 28వ వచనములో ఓ చక్కటి మాటను తెలియపరుస్తున్నారు. ఈ లోకంలో 2 విషయాలు ఈ వాక్యములో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ప్రయాస, రెండోది భారం. ఈ లోకంలో ఎంతో ప్రయాసపడుతున్నటువంటి ప్రజల్ని మనం చూస్తున్నాం. ఆ ప్రయాసములో మేలులు అనుభవించలేక ఎంతో మంది జీవితాల్లో పడిపోతున్న సమయంలో, అలాగే ఎంతో మంది తెలియనటువంటి ఒక గొప్ప భారాన్ని ఈ భూమి మీద మనందరం కూడా చాలా మంది కూడా భారముతో ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన శరీరుడిగా వచ్చి మనందరితోనూ ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రజలతో ఒక మంచి మాటను తెలియపరుస్తున్నారు. నా ప్రియమైన సహోదరులరా, ప్రయాసపడి ఎంతో మంది అనేక విషయాల కోసం ప్రయాసపడతాం కానీ దాన్ని అనుభవించలేనటువంటి స్థితిలో ఈ లోకంలో చాలా మంది ఆ రీతిగా ఉన్నారు. రెండోదిగా భారం మోస్తూ ఉన్నారు. ఈ భారం ఏంటి? ఈ భారం మొదటగా ఈ భారం తీసివేయడానికి అనేక భారాలు ఈ మనుషుల జీవితాల్లో ఉంటున్నాయి. కానీ ఈ రాత్రి నేను ఒక భారాన్ని, ఆ భారం దేవుడు ఎలా తీసేస్తాడు, ఆ భారం ఏంటనే విషయాన్ని ఈరోజు మీకు తెలియపరచాలని ఆశిస్తున్నాను. అయితే 9వ అధ్యాయము మత్తయి సువార్త 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇదిగో, జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న యొక్కన్ని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములను క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పెను. గమనించండి, మొట్టమొదటగా మనుషులు అనగా ఈ భూమి మీద మనుషులుగా మనం ఏ భారముతో కృంగిపోతున్నాం అంటే, పాపం అనే భారం మనల్ని ప్రతి ఆశీర్వాదాన్ని రానియకుండా, ప్రతి దీవెనలో మనం పాలు పంపులు పొందకుండా ఆ భారంతో జీవిస్తున్నప్పుడు ప్రభు అంటాడు, ఆ భారాన్ని నేను తీసివేస్తాను. ఆ పాపపు భారం చేత బంధించబడినటువంటి మన జీవితాలను యేసు ప్రభు అంటారు, మీ ప్రయాసం, మీ భారం అనగా ఎన్నో భారాలు ఉన్నాయి. ఈ రాత్రి ఒక్క భారాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది ఏంది అంటే, నా జీవితంలో ఉన్న ఒక పాప భారం. ఆ పాప భారాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారి రాత్రి మనతో సెలవిస్తున్నాడు. ఆయన అంటాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. మనం గమనించినట్లయితే ఆ పాప భారం, ఆ పాపం మనలో ఉన్నన్ని రోజులు ఆ యొక్క ఆశీర్వాదాలను మనం పొందలేకపోతున్నాం. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆ పాపాన్ని తీసివేసి గొప్ప మేలుల్ని ఆయన మనకు అనుగ్రహించాలని పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు దగ్గరికి ఈ పక్షవాతం కలిగిన వారిని మంచం మీద తీసుకొని వచ్చినప్పుడు ఆయన అంటాడు, నీ పాపములను క్షమించబడి ఉన్నాయి అని. ఆల్రెడీ ఆ వ్యక్తికి కావాల్సింది ఏంటో తెలుసా అండి? మంచి ఆరోగ్యం. ఒక మెడిసిన్ లేకపోతే ఏదైనా ఒక ప్రార్థన చేసి నీ రోగం పోయింది అని చెప్పాలి. అయితే ప్రభు అంటాడు, ముందుగా ఆ భారం, ఆ పాపం అనే భారం వల్ల నీ జీవితంలోనికి ఈ సమస్య వచ్చింది. కాబట్టి ఈ రాత్రి ప్రభు అంటాడు, ముందు నీ పాప భారం పోతే నీ శరీరంలోనికి మంచి ఆరోగ్యం వస్తుందని ప్రభు సెలవిస్తున్నాడు. నా ప్రియమైన రాత్రి కాలంలో దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా,
ఈ లోకములో మనలో మొట్టమొదట భారం ఏంది అంటే పాపపు భారం. దాన్ని తీసివేయడానికి ఎవ్వరి వల్ల కాదు. అందుకని ప్రభైన యేసుక్రీస్తుల వారు మనల్ని ప్రేమించి ఆయన అంటాడు, నీ ప్రయాసం, నీ భారం అంతటి నేను తీసివేస్తానన్నాడు. ఈ రోజుల్లో గమనించినట్లయితే పాప భారం ఎక్కువైపోయింది. పాపమును తీసివేయడానికి భూమి మీద ఎవ్వరికి అధికారం లేదు. అయితే యేసు ప్రభువుకి మాత్రమే ఆ పాప భారం నుంచి విడిపించడానికి ప్రభువు శక్తి గలవాడు. మరి 6 వచనాన్ని కూడా 9వ అధ్యాయము మత్తయి సువార్త 6 వచనం కూడా మనం గమనించినట్లయితే, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఆయన పక్షి గలవానిని చూసి, నీవు లేచి నీ మంచం ఎత్తుకుని ఇంటికి పొమ్మని చెప్పగా, దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, అయితే దేవుని వాక్యం ఇక్కడ అంటుంది, ఆ పాప భారం ఒకవేళ ఏదైనా నేను ఒక నెత్తిన ఒక బరువు లేక ఏదైనా పెట్టుకున్నప్పుడు, ఆ బరువేసినప్పుడు అది భారంగా ఉన్నప్పుడు కింద పడవేయగలను ఏమో కానీ, నా జీవితంలో ఉన్నటువంటి ఒక పాప భారం లేక ప్రజల్లో ఉన్నటువంటి ఒక పాప భారాన్ని తీసివేయడానికి ఎవ్వరి వల్ల కాదు. రాత్రి మనం గమనించాలి. ఏ భారం అయితే మనుషుల్లో దీవెనలు, మనుషులకు ఆరోగ్యం, నెమ్మది లేకుండా చేస్తుందో, మొట్టమొదటగా ఆ పాపం అనే భారాన్ని తీసివేసి పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప విడుదల ఇదిగో ఈ కుమారుడికి ఇచ్చాడు. అందుకే అంటాడు ఆయన, పాపములు క్షమించుటకు యేసు ప్రభువుకి భూమి మీద అధికారం ఉన్నదని చెప్పారు. కాబట్టి ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఒకవేళ మనం ప్రయాస పడుతున్నప్పుడు ఆ ప్రయాసం మనం ఫలితంగా ఎందుకు చూడలేకపోతున్నాం? ఆ ప్రయాసాన్ని ఎందుకు మనం ఒక దాని కోసం మనం ప్రయాస పడుతున్నప్పుడు అది ఎందుకు మనకు రావడం లేదని మనం గమనిస్తే, ఇదిగో ఈ పాపమే ఆ యొక్క ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నది. కాబట్టి ఆ అడ్డును తీసివేసి ప్రభువైన యేసుక్రీస్తుల వారి దగ్గరకొస్తే ఆయన గొప్ప రక్షణ ఇయ్యడానికి ప్రభువారు సిద్ధంగా ఉన్నాడు. అందుకు వాడు చూడండి, వాడు లేచి 7వ వచనం, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి, మనుషులకిట్టి అధికారం ఇచ్చినటువంటి మహిమ పరిచర్య అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మన పాప భారం తీసివేసినటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి ఆ యొక్క భారాన్ని నుంచి విడిపించినటువంటి దేవుణ్ణి వారు మహిమపరిచిపోయినారు. ఎప్పుడు ఈ విషయాలు జరుగుతాయి? మన పాప భారం, మన పరిస్థితి ఎప్పుడు తొలగిపోద్దంటే ఆయన అంటున్నాడు కదా, నా యొద్దకు రండి. ప్రభు పిలిచినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర ప్రార్థించి, ప్రభువా నా సమస్య ఇది, నా విషయం ఇది అయ్యా, నా భారం దీంతో కృంగిపోతున్నాను, ప్రతి విషయానికి నేను ప్రయాసపడుతున్నాను గాని నేను దాన్ని అనుభవించలేకపోతున్నానని చెప్పి ఆయన దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపాన్ని మనకు ఆశీర్వాదానికి రాకుండా చేస్తున్న పాప భారాన్ని నుంచి దేవుడు మనకు విడిపించి ఆయన గొప్ప రక్షణను మనకు దయచేస్తానని దేవుని వాక్యములో సెలవిస్తా ఉంది. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి మనందరి జీవితాల్లో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం, ఒక్కరికే పాప భారాన్ని తీసివేయడానికి దేవుని యొక్క అధికారం కలిగినటువంటి యేసు ప్రభువుకు మాత్రమే ఈ ఉన్నదని మనం తెలుసుకుంటున్నాం. ప్రియులారా గమనించండి. అలాగే ఇంకొక వ్యక్తిని కూడా నేను మీకు బైబిల్ గ్రంథంలో చూపిస్తాను ఈ రాత్రి. లోకాసు వార్త 7వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు అక్కడ 7వ అధ్యాయం 36వ వచనం దగ్గర నుంచి ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఒక పరిచయుడు యేసు ప్రభువుల వారికి భోజనానికి పిలిచినప్పుడు అక్కడ ఆ ఊరిలో ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆ స్త్రీని గురించి కూడా పరిశుద్ధ గ్రంథములో చక్కగా రాశారు. ఆమె పేరు కూడా తెలియకుండా ఏం లేదు. చక్కగా ఆ ఊర్లో పాపాత్కురాలైన ఒక స్త్రీ. చూడండి, ఆమె ఎంత భారంగా, ఆమె పరిస్థితి ఎలా కృంగిపోతుందో ఆమె పేరు కూడా అలాగే సిద్ధపరచబడి ఉన్నది. ఆ తర్వాత మనం అంతా చదివినట్లయితే ఆమెను గురించి చక్కగా పరిశుద్ధాత్ముడు రాస్తూ ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి ఇచ్చి యేసు ప్రభు పాదాలు పట్టుకొని యేసు ప్రభువుకి ఆమె యొక్క చక్కగా ఆమె కన్నీళ్లతో పాదాలు తుడిచినప్పుడు యేసు ప్రభు ఆ యొక్క పాప భారాన్ని తీసివేసి ఆమెకు గొప్ప విడుదలను పరిశుద్ధాత్ముడు కలుగు చేస్తాడు. 36వ వచనం దగ్గర నుంచి మనకు
ఆ స్త్రీ కనిపిస్తది. ఈ రాత్రి గమనించండి. నేను 47వ వచనాన్ని చదువుతాను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. గమనించండి. ఈ రాత్రి నా సహోదరులారా, ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. తెలుసుకున్నది. అయ్యా, నాకొక ముద్రేస్తున్నారు. నా పరిస్థితి ఇది. ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఆ పాపం అనే భారం నన్ను బంధించింది. ఆ పాపం అనేటువంటి ఆ యొక్క శక్తి నన్ను ఆవరించింది ప్రభువా అని చెప్పి ప్రభు దగ్గర ఆమె కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినప్పుడు విస్తారముగా ప్రేమించింది. ఆమె విస్తారంగా ప్రేమించిందని యేసు ప్రభుల వారే మనకు తెలియపరుస్తున్నాడు. విస్తారంగా మొదటగా మనం ఏ ఆశీర్వాదం పొందాలన్నా, ఏ దీవెన పొందాలన్నా, ప్రభు దగ్గర ఏ మేలు పొందాలన్నా పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు దగ్గర మనము ఆ పాప భారా నుంచి మనం తొలగించబడాలి. కాబట్టి ఈ రాత్రి ఈ రెండో ఒక స్త్రీని మనం గమనిస్తూ ఉన్నాం. ఆమె ఎలా ప్రేమించిందంట? విస్తారముగా ప్రేమించిందంట. 48 నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధాన గలదానివై పొమ్మని ఆ స్త్రీతో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువుకి మహిమ కలుగునుగాక. ప్రతి పాప భారాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చిన్నారు. మొట్టమొదటిగా మనం గమనించాం, మంచం పట్టేశాడు అబ్బాయి. కారణం ఏంటి? యేసు ప్రభు అంటున్నారు, నీ పాపము నిన్ను ఆవరించింది. నీ పాపమే నీ జీవితానికి ఒక అనారోగ్యం తీసుకొచ్చింది. కుమారుడా, ధైర్యంగా ఉండు. నీ పాపములు నేను తీసివేస్తాను. పాపం పోయిన తర్వాత నీకు గొప్ప రక్షణ వచ్చింది. అతడు లేచి గంతులేశాడు. లేచి దేవుని మహింపరిచాడు. అక్కడ ఈ స్త్రీని కూడా మనం చూస్తే ఆ పాప భారం నుంచి విడిపించి పాపములు క్షమించి ఆమెకి గొప్ప రక్షణ ప్రభువైన యేసుక్రీస్తుల వారు దయచేసి ఉన్నారని లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు కూడా ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువు మన పాపములు క్షమించి మనల్ని గొప్ప రక్షణలోకి తీసుకురాగలిగినటువంటి గొప్ప కాపరిగా ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఈరోజు మీ మధ్యలో మీతో కలిసి నేను జీవిస్తున్నానంటే యేసు ప్రభుల వారు నన్ను కూడా అలాంటి స్థితిలో నుంచి ఆయన నడిపించాడు. అలాంటి స్థితిలో నుంచి నన్ను విడిపించాడు. కాబట్టి ఆయన మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి పాప భారాన్ని తీసివేసి మనకు గొప్ప రక్షణ ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు మన పక్షాన సిద్ధంగా ఉన్నాడు. మరొక వ్యక్తిని కూడా నేను మీకు చూపిస్తాను ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 8వ అధ్యాయములో 3వ వచనం దగ్గర నుంచి మనకు అక్కడ కూడా ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె కూడా చాలా పాప భారంతో ఉన్నదని, ఆమె పాపం వలన పట్టబడ్డదని అక్కడ లేఖనాలు మనకు చక్కగా తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి రాత్రి కాల సమయంలో ఆ యొక్క పాపమును గురించి, ఆ యొక్క పాపములో ఉన్నటువంటి ఆ స్త్రీని గురించి వాళ్ళందరూ కూడా ఆమెని పట్టి బంధించి రాళ్లతో కొట్టి చంపేయాలని అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మీరు చదువుకున్నటువంటి సహోదరులు, మీరు చదువుతుంటారు కాబట్టి బాగా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. అయితే అందరూ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఆమె ఒక్కటే పాపం చేసేసింది, ఆమె మనకు పట్టబడింది అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి ఆమె తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత, ప్రభువా, ఈమె పాపం చేసిందయ్యా, ఈమెని కొట్టి చంపేయాలి అని చెప్పి యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, మంచిదేనండి, మీరు చేయాలనుకుంటున్నది మంచిదే. ఎందుకంటే పాపం ఆమెని రాళ్ల వరకు తీసుకొచ్చింది. ఆమె పాపం చేసింది కనుక మీరందరూ రాళ్ళు ఎత్తుకునేటువంటి స్థితిలోకి ఆమె తెచ్చుకున్నది. మంచిదే, కాదని చెప్పలేదు. ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీలో పాపము లేని వారు ఎవరో మొట్టమొదటగా ఆ మీద చేయి వేయమన్నారు. ఎవరండి? ఎవరు పాపం లేకుంటున్నారు?
అందరూ కూడా అక్కడ వాళ్ళు రాళ్ళు పడేసి వాళ్ళ ప్రాటికి వాళ్ళందరూ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ వెళ్ళిపోయారని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా రాసి ఉంచాడు. కాబట్టి రాత్రి కాల సమయంలో ప్రియమైన సహోదరులరా, ఈ స్త్రీని కూడా నువ్వు గమనించినప్పుడు మనందరము ఆ ఆ పాపము ఆమెను బంధిలో రాళ్ళు పట్టుకొని భయంకరం స్థితి అంటాడు. 10వ వచనం చదువుతున్నాను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, కానీ ఒకటి, నీవు వెళ్ళి ఇకను పాపము చేయవద్దని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం. గమనించండి పిల్లారా, వాళ్ళందరూ శిక్ష వేయడానికి వచ్చారు. ఎందుకంటే బైబిల్ రోమా పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మనం గమనించినట్లయితే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. ఈ యొక్క సహోదరిని మీరు గమనించండి. రోమా ప్రభుత్వ రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తారు, భేదమేమీ లేదు, దేవుని యొక్క మహిమను మనం పొందుకోలేకపోతున్నాం అంటాడు. ప్రభువా, నన్ను ఎవరు శిక్షించలేదంటే, పాపము వలన వచ్చు జీతము మరణం. అయితే ఈ శిక్షకు అర్హులు, కానీ యేసు ప్రభు అడుగుతున్నారు, శిక్షించలేదమ్మా, శిక్షించలేదు, కానీ ఒకటి, నేను పాపమును క్షమిస్తాను, నేను కూడా నిన్ను శిక్షించను. నేను శిక్షించడానికి భూమి మీదకు రాలేదు, రక్షించడానికి వచ్చానని చెప్పి ప్రభువు, ఇక మాత్రం నువ్వు ఇక పాపము చేయి, చాలు. నీ జీవితంలో ఇంతవరకు నీ జీవితానికి రాళ్ళు వరకు తెచ్చుకున్నావు, చనిపోయే స్థితి వరకు తెచ్చుకున్నావు. ప్రియరా, పాపము చాలా భయంకరమైనది. పాపం మనిషిని పట్టి పీడించి నరకానికి పంపించగలిగినది. చూడండి, స్త్రీ గమనించినప్పుడు యేసుప్రభు అంటాడు, అమ్మా, చాలు, ఇప్పటి వరకు నువ్వు చేసిన పరిస్థితి వల్ల ఇలాంటి దారుణానికి నీ జీవితం వచ్చింది, ఇక ఏం చేయొద్దండి, పాపం చేయొద్దని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు చెప్పి పంపిస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారం, ప్రయాసపడి ప్రయాసం దేవుని చిత్తమైతే మరొకసారి ఆ ప్రయాసం ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏ భారంతో ప్రజలు కృంగిపోతున్నారు ఈ లోకంలో? ప్రియమైన వాళ్ళరా, పాప భారం. యేసు ప్రభు పాపములను తీసివేయడానికి ఈ లోకానికి దిగి వచ్చాడని చెప్పి తిమోతి పత్రికలో చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాసి ఉంచాడు. కాబట్టి ఎప్పుడైతే పాపం వెళ్ళిపోయిందో వీళ్ళ జీవితాల్లో గొప్ప మేలులు, గొప్ప ఆశీర్వాదాలు వీళ్ళు గమనించినట్లు ఉంటుంది. అందుకే కదా అని అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక మహిమను పొందలేకపోతున్నాం. గమనించండి, ఈరోజు దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క దీవెనలు ఎందుకు పొందలేకపోతున్నామని చెప్పి పరిశుద్ధాత్ముడు రాశాడంటే, రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఆయన మహిమను పొందలేకపోతున్నాం. నిజమే కదా, మహిమతో ఉన్నాడు, దీవించబడుతున్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాము యొక్క జీవితంలోకి పాపము వచ్చిందో, దేవుడు ఏదైతే చెప్పాడో దానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసి పాపము తెచ్చుకున్నారో, వాళ్ళ దేవుని యొక్క మహిమను కోల్పోయారు. ఈ రోజు కూడా మనం మన జీవితాలలో ప్రార్థన చేస్తున్నాం, దేవుని వాక్యం చదువుతున్నాం, దేవునికి మహిమకరంగా మనం జీవిస్తున్నాం, మహిమను మనం పొందుతున్నాం. కానీ ఆ మహిమను పోగొట్టుకున్నటువంటి ప్రజల కొరకు యేసు ప్రభు వారు సెలవిస్తున్న ఈ రాత్రి మనందరితో, ఆదాములు మహిమను పోగొట్టుకున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు, ఆయన తోటలో నుంచి దూరం అయిపోయారు. కారణం ఏంటండి? దేవునికి ఏమైనా చేశారా? దేవుని దొంగిలిచ్చారా? పాపం. దేవుడు ఆజ్ఞ అతిక్రమించారు, పాపం వాళ్ళ జీవితాల్లోకి వచ్చింది. అయితే ఈరోజు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు తన కుమారుని పంపించి, పాప భారం నుంచి ప్రతి మానవుడికి విడుదల, నీ దగ్గరకు వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో, నీ దగ్గరకు వచ్చి యేసు నేను పాపిని అంటారు, వాళ్ళందరి జీవితాల్లో ఆ భారాన్ని తీసివేసినప్పుడే గొప్ప విడుదల వాళ్ళకు వస్తుందని ఆయన ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ఆ పక్షవాతంతో మంచం పట్టినటువంటి ఆ వ్యక్తితో అంటాడు, క్షమించబడ్డాయి అని.
ఆ పాపం పోయిన వెంటనే అతని గొప్ప విడుదలొచ్చింది. స్వస్థత కలిగింది. మరొక స్త్రీని కూడా మనం చూస్తాం. ఆ సీమోను యొక్క కుటుంబంలో ఒక స్త్రీని చూస్తాం. ఆ స్త్రీ జీవితంలో కూడా ఒక గొప్ప విడుదల ప్రభువారిచ్చారు. 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక స్త్రీని వాళ్ళందరూ కొట్టాలని చూశారు. ప్రభువు రక్షించాడు. ప్రియులారా, దేవునికి మహిమను మనం చూడాలంటే, దీవెనలు చక్కగా మనం ప్రతి విషయములో ఆయన మేలులు పొందాలంటే పాపానికి మనం అడ్డుకట్టేయాలి. పాపము జోలికి మనం వెళ్ళకుండా ఈ రాత్రి మనం ముందుకు సాగాలని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. నిజమే కదా! మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిస్తే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన భుజముల మీద రాజ్యభారముండును అని రాస్తాడు. ఏమండి? ఎవరైనా నా భుజం మీద ఎక్కితే నేను ఎంతలాగా భరించగలను? ఎక్కించుకోగలమా? ఎక్కించుకోలేం. ఎందుకంటే ఈ రాజ్యములో ఉన్న ప్రతి ఒక్కడి భారము ఆయన మీద మోపేస్తున్నాం. ఆయన మీద మోపేస్తున్నాం. అందుకే ఆయన అంటాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియమైన సహోదరులారా, ఆయన భుజముల మీద ఉందంట భారం. ఆయన మోస్తాడు. అది ఏ భారమైనా ఆయన మోయడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తోంది రాత్రి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. అందుకే ఆయన అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పాడు. ఈ పాప భారం నుంచి అనేకులు మనం విడుదల పొందినట్లుగా అనేక ప్రజలు విడుదల పొంది ఆ పాప భారం నుంచి విడిపించబడి రక్షణలోకి రావాలని మనందరం కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా అదే చెప్పాడండి. దయచేసి గమనించండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనాన్ని నోట్ చేసుకుందాం. గమనించండి ప్రియులారా. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి పాపములను గురించియు నీతిని గురించియు తీర్పును గురించియు లోకమును ఒప్పింపజేయును. ఆయన వచ్చింది పాపమును గురించియు నీతిని గురించియు తీర్పును గురించియు లోకమును ఏం చేశాడంట? ఒప్పింపజేశాడంట. పాపం ఫస్ట్ గానే అంటాడు, ఆయన వచ్చింది పాపమును ఒప్పించాలి. పాపం, అయ్యా నేను పాపిని ఎవరు ఒప్పుకుంటాడో ఆయన ఆ పాపంలో నుంచి విడిపించబడ్డాలని, ఆ పాపంలో నుంచి మీరు రక్షించబడాలని ఆయన ప్రకటించాడని లేఖనం సెలవిస్తా ఉంది. రెండోదిగా నీతిని గురించి ప్రకటించాడు ఆయన. నిజమే, బైబిల్ గ్రంథం చక్కగా మనకు తెలియపరుస్తుంది రాత్రికాల సమయంలో. నీతిని గురించి ప్రకటించాడు ఆయన. పరిశుద్ధతను గురించి ప్రకటించాడు ఆయన. దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడినది పిల్లరా. తీర్పును గురించి ఆయన దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి సహోదరులరా, మన భారాన్ని, మన పాప భారాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తుల వారు లోకానికి వచ్చారు. అందుకే కదా ఆయన అంటాడు, పాపములను ఒప్పించి, ఆయన వచ్చి పాపములను గురించియు నీతిని గురించియు తీర్పును గురించియు లోకమును ఒప్పింపచేయును అని చెప్పి లేఖనాల్లో మనకు తెలియపరుస్తున్నాయి. ఒకటి, మొట్టమొదటిగా మనలో ఉన్న పాప భారాన్ని ఆయన తీసివేస్తాడు. ఆ తీసివేయడానికి లోకానికి ఆయనకి దిగి వచ్చి గలతీ సంఘానికి ఒక మాట రాస్తారు. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట చక్కగా అపోస్తలుడైన పౌలు గారు రాస్తాడు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకొనెను. చూడండి నా ప్రియమైన సహోదరులారా, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచించవలనని మన పాపములను నిమిత్తము తాను ఆయన అప్పగించుకున్నాడని సెలవిచ్చింది. ముందు మన పాప భారం మనలో నుంచి విడిపించబడితేనే దేవుని యొక్క మహిమను మనం పొందుకుంటాం, దేవుని యొక్క శక్తిని పొందుకుంటాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాం అని గుర్తించిన నా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన పాప భారానంతటి తీసివేసి ఆయన గొప్ప విడుదల ఇయ్యడానికి వచ్చినటువంటి దేవాతి దేవుడుగా మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఉన్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి.
ఈ రాత్రి మొదటగా ఏ భారం? పాప భారం. పాప భారమును తీసివేయడానికి ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. మనుషుల్లో చాలా భారాలున్నాయండి. కానీ ఇంకొక భారాన్ని మీకు జ్ఞాపకం చేపిచ్చి నేను ముగిస్తాను త్వరగా ప్రియులారా. గమనించండి లూకాసు సువార్త 17వ అధ్యాయము 12వ వచనములో మనం గమనిద్దాం. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మలను యాజకులకు కనపరుచుకొడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరి. రెండోది, మనుషులు ఏ భారం ఈ రోజుల్లో ఏ భారం మోసుకుంటున్నారో ప్రియులారా, చిన్నలు మొదలుకొని గర్భములో నుంచి మనం తినేటువంటి ఆహారం కావచ్చు, మనం చేసే ప్రతి పనిలో ఏదో ఒక రూపంలో చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా అనేకమైనటువంటి వ్యాధులతో నశించిపోతున్నారు. వ్యాధి అనేటువంటి భారంతో కృంగిపోతున్నారు. సమయానికి కొంతమంది అయితే కానుకోలేక, చూపించుకోలేక, పరిస్థితులు బాగలేక అలాంటి వ్యాధులతో మగ్గిపోతున్నారు. అలాంటి భారంతో మగ్గిపోతున్నటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు రెండోదిగా ఆ వ్యాధి అనేటువంటి భారాన్ని కూడా తీసివేస్తాడు. ఎప్పుడండి గమనించాలి? నా యొద్దకు రండి. నా యొద్దకు వస్తే ఆ యొక్క వ్యాధి అనేటువంటి ఆ భారాన్ని కూడా తీసివేసి వారు సంపూర్ణ శుద్ధులయ్యారని బైబిల్ సెలవిస్తా ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు శుద్ధులైరి. ప్రభువా మమ్మల్ని కరుణించయ్యా. ఈ వ్యాధి అనే భారముతో మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు ప్రభువా. మా తల్లి, మా తండ్రులు, రక్త సంబంధికులు అందరూ విడిచించారయ్యా. అయ్యయ్యా ఒక్కసారి కరుణించయ్యా అని చెప్పి వారు యేసుక్రీస్తు ప్రభు వారిని వేడుకున్నారు. ప్రియులారా, యేసు ప్రభు మాట చెప్పారు, మీరు వెళ్ళి యాజకునులకు చూపించు. ఎందుకంటే వ్యాధి కూడా ఆయనకు లోబడుతుంది. అది ఎలాంటి వ్యాధి అయినా సరే యేసు ప్రభు మాట చెప్తే అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అందుకే ఇక్కడ రెండో విషయం, మనుషుడు ఒకటి పాప భారంతో మగ్గిపోతున్నాడు. రెండోది వ్యాధి అనేటువంటి భారంతో మగ్గిపోతూ ఉన్నాడు. ఈ రాత్రి యేసు దగ్గరకు వస్తే ఆ పాప భారమే కాదు, నీలో ఏ వ్యాధి ఉన్నదో ఆ వ్యాధి భారా నుంచి ఆయన విడిపిస్తాడు. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మానసిక వ్యాధి. ఆ వ్యాధిని గురించి ప్రభు చిత్తమైతే మరొకసారి మనం చూద్దాం ప్రియులారా. ఇక్కడ ఒక కుష్టి రోగి శరీర వ్యాధితో మగ్గిపోతున్నటువంటి ఆ భారంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా కరుణించు అని చెప్పాడు. వెంటనే దేవుడు అతనికి స్వస్థతను కలుగు చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి మన ప్రభు అయిన గొప్ప తండ్రి మనకు సెలవిస్తూ ఉన్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని పరిశుద్ధాత్మని చెప్పాడు. ఏ పాప భారమైతే ఎలాంటి పాపినైనా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు స్వస్థపరిచి పాపం నుంచి విడిపించి రక్షించగలిగేటువంటి గొప్ప కాపరిగా ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, మరొక మాట కూడా నేను చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. ఆయన అంటాడు, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములను సఫలమగును. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం ప్రియ నా సహోదరి సహోదరులరా. నీ పనిలో నువ్వు ఎలాంటి భారంతో ఉన్నావో ఆ భారం అంతా కూడా ఆయన మీద మోపితే ఆయన నీ పనుల భారం లో నుంచి నీకు మంచి ఆలోచన ఇచ్చి, ఉద్దేశం ఇచ్చి, ఆయన నీ పనులలో నుంచి నీకు విజయాన్ని ఇస్తాడని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. నీ పనుల భారము కూడా యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములను సఫలపరుస్తాం. కాబట్టి మనం ఏ భారముతో ఉన్నా, అది పనుల భారం కానివ్వండి, ఏ భారంతో నువ్వు జీవిస్తున్నావు ఈ రాత్రి, ఆ భారం ప్రభువా నా కొరకు నీ భుజముల మీద రాజ్య భారం అంతా ఉన్నదని చెప్పావయ్యా. భారాన్ని తీసేస్తానన్నా ప్రభా. అది ఏ భారము నీ జీవితంలో ఉందో ఆ భారానంతటిని పరిశుద్ధాత్ముడు తీసివేయడానికి ఈ రాత్రి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకిచ్చారు. కాబట్టి దేవాతి దేవుని వాక్యాన్ని మనం విన్నాం. మొట్టమొదటిగా మనుషుడు ఎందుకు కృంగిపోతున్నాడు, ఏదోనలో తోటల నుంచి ఎందుకు వెలివేయబడ్డాడు, దేవుని మహిమను ఎందుకు కోల్పోయాడు మనం గమనించాం. పాపం, అలాగే అనారోగ్యంతో ఈరోజు చాలా మంది ఆ అనారోగ్యం అనే భారం పోతున్నారు.
పనులు భారంతో కుంగిపోతున్నారు. ఆ భారానంతటిని పరిశుద్ధాత్ముడు తొలగించి గొప్ప విడుదల, విమోచన, ఆరోగ్యం దేవుడు మనందరకు, మనం ప్రార్థన చేస్తున్న అందరకు దయచేయాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని యేసుక్రీస్తు నామములో ముగిస్తున్నాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. Thank you so much.